దావీదు దేవుడు మనల్ని నిన్ను నన్ను దీవించేది, దేవుని బిడ్డలకు మనల్ని దీవించే దేవుడు ఎందుకో తెలుసా? మన కుటుంబాలను మనం పోషించుకోవడానికి, మన కుటుంబాలని పోషించుకుంటూ ఉన్నదాన్ని కూడబెట్టుకోవడానికి, జమ చేసుకోవడానికి, దానికోసం కదండి. ఇతరులకు నలుగురు ఉపయోగపడతామని, నలుగురు సహాయం చేస్తామని. యేసుక్రీస్తు మన దేవుడు సహాయకరుడు కనుక దినత్వగలవాడు, దయచూపువాడు కనుక మనం కూడా ఆయన వల్ల జీవించాలని మనం దేవుడు దీవిస్తాడు. అది ఒక గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డలో జలసాగా తిరగటానికి బండ్లు, కార్లు వాళ్ళకి కొనియటానికి కాదు. నీ భార్య అనే మెడ నిండా బంగారం, ఒంటి నిండా బంగారం చేయించినాం కాదు. నీకు 4 చేతులు 10 ఉంగరాలు చేయించుకున్నాను కాదు. దేవుడు నేను దీవించింది. దేనికి దీవించాడండి దేవుడు నిన్ను? దేవుని బిడ్డగా ఒకప్పుడు నీ దగ్గర ఏం లేని స్థితి, ఈరోజు దేవుడు నేను ఎందుకు దీవించాడు? నీలో గర్వం పెరగడానికే, నీలో అసూయ పెరగడానికే, మనుషులు అంటే లెక్కలేనితనంగా పెరగడానికే కాదండి. దేనికి దీవించాడు? నలుగురికి ఉపయోగపడతావని, పేదవారికి సహాయం చేస్తామని, నీకు ఎక్కడైనా సరే, ఎవరైనా సరే దేని స్థితిలో కనిపిస్తే వాడిని దాటివేసి రాకుండా వారికి హెల్ప్ చేస్తావని. అంతేగాని ఇది నిన్ను దేవుడు గర్వంతో నిన్ను ఉండడానికి దీవించలేదు. పొగరెక్కి మాట్లాడడానికి దేవుడు దీవించలేదు. నలుగురిని చిన్న చూపు చూడటానికి దేవుడు నిన్ను దీవించలేదు. గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలకు మనం దీవించే దేవుడు ఇతరులకు సహాయం చేస్తామని. నేను అప్పుడప్పుడు గ్రూప్లో పెడతా ఉంటాను, సహాయం చేయమని, ఎవరికైనా హెల్ప్ చేయమని పెడతా ఉంటే ఎందుకు మరి ఏంటో వెంటనే స్పందించరండి. ఒకరోజు తర్వాత 2 రోజుల తర్వాత చిన్నగా స్పందిస్తారు. ఎంత దారుణం అండి. మీకు ఉన్న దాంట్లోనే హెల్ప్ చేయడం నేర్చుకోండి, సహాయం చేయడం నేర్చుకోండి. ఆనాడు యేసోబుని దీవించింది దేనికోసం? ప్రధానమంత్రి చేసింది ఐగుప్తు దేశాన్ని మొత్తానికి ఉపయోగపడ్డా, అందరికి కరువు తెచ్చాడు. దావీదుని దీవించాడు, కానీ సొలొమోను దీవించాడు దేవుడు, దానియేలును దీవించాడు, అందరం దీవించాడు. దేనికి దీవించాడండి? అందులో వాళ్ళనే నలుగురికి ఉపయోగపడేటట్టుగా తన శిష్యులను దీవించాడు. దీనికి తన కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా చూసుకున్నాను దానికోసం కాదు. 10 మందికి ఉపయోగకరంగా శిష్యులను మార్చేటట్టు దీవించాడు. మనల్ని దీవించే దేవుడు నలుగురు ఉపయోగపడేటట్టుగా, నలుగురు ఉపయోగపడనండి, నలుగురు సహాయం చేయండి, పేదవారికి సహాయం చేయండి.